సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సపోర్ట్ ఉంది. అమరావతికి నేను ఫేవర్. అమరావతికి మీరు ఫేవర్ అంటూనే అమరావతిలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేసిన తెలుగుదేశం పార్టీ అమరావతిలో నేను నాయకుల్ని ఏమన్నా నేనేమన్నానంటే తెలుగుదేశం పార్టీ వల్ల అమరావతిలో నిజమైనటువంటి రైతుకు అన్యాయం జరుగుతుంది. మీరు తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వటం వల్ల మిగతా వాళ్ళు రావటంలా రైతులు. నేను తెలుగుదేశం పార్టీని ఈ ఉద్యమంలో నుంచి బయటికి వెళ్ళమన్నా. తెలుగుదేశం పార్టీగా మీరు దేనికి ఇంప్రెషన్ ఇవ్వద్దు, మీరు అన్ని వర్గాలను ఇన్వైట్ చేయండి, అన్ని రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేయండి. తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అమరావతి ఉద్యమంలో కనపడే ప్రతి తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం పార్టీ దగ్గర కనపడతాడు. దానివల్ల ఏమి ఇంప్రెషన్ వస్తుంది? ఉద్యమాన్ని నడుపుతుంది తెలుగుదేశం పార్టీ అని ఒక బ్యాడ్ రూమర్ పడుతుంది కదా. అమరావతి ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనపడితే తెలుగుదేశం నడిపిస్తుందనే ఇంప్రెషన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ఎజెండాని తెలుగుదేశం ఛానల్స్లో శ్రవణ్ కూర్చొని మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంప్రెషన్ న్యాచురల్గా వస్తుంది కదా. తెలుగుదేశం ఎజెండాని నేను తీసుకెళ్ళాల, ప్రభుత్వ వ్యతిరేక ఎజెండాని ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ ఎజెండాగా కన్వర్ట్ అయిపోయింది. నరసింహ గారు ఒకటి కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అని ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది ప్రతిపక్షం అకౌంట్లోనే పడుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత నేను ఒక పార్టీ మీరు ఎక్కడైనా సరే డిబేట్లో జడా శ్రావణ్ కుమార్ జేబీఎంరావు భారత పార్టీ అధ్యక్షుడు అనే చెప్తారు. నేను కూర్చున్నా, నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, నేను కూర్చున్న ప్లాట్ఫామ్ తెలుగుదేశం అయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అంటే ఎలా అంటే నేను అనట్లా. అటువంటి ఇప్పుడు అమరావతి ఉద్యమానికి సంబంధించిన దాంట్లో గఫూర్ గారు ఉంటారు, మన లోక్ సత్తా బాబ్జీ గారు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు. ఈ రాజకీయ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంటేనేమో రాజకీయ పార్టీలుగా చూస్తున్నారు, శ్రవణ్ కుమార్ విమర్శిస్తుంటేనేమో తెలుగుదేశం ఏజెంట్ గా చూస్తున్నారు. శ్రవణ్ కుమార్ ఒక ఎస్సీ కాబట్టి శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టుకునే స్థాయి లేదు అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి శ్రవణ్ కుమార్ కి ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఉండకూడదు అని భావిస్తున్నారు, కోరుకుంటున్నారు. దే ఆర్ విషింగ్ ఇట్. దే ఆర్ నాట్ విషింగ్ సార్. అంటే అటు పార్టీ ఉండొద్దని కోరుకుంటున్నారు. ఉండొద్దని కూడా కాదు సార్, అసలు ప్రజలకి ఒక ఆలోచన పడింది. ఇది నేను చాలా బాధపడుతున్నాను నరసింహ గారు. రాష్ట్రంలో ఎలా తయారైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ ఆఫ్ సడన్ నన్ను ఒక మీడియాలో మీరు జగన్ తిడుతూ చూపించారనుకోండి, వెంటనే నా మీద ఇంప్రెషన్ ఏంటంటే నేను తెలుగుదేశం అని. అవును, ఎజ్యుమా మూమెంట్. తెల్లవారే ఇంకో ఛానల్లో నేను తెలుగుదేశాన్ని తిడుతున్నాను అనుకోండి, వీడు వైసీపీ. అసలు ఎటో ఒక వేలు తప్ప వీటిని అసలు మధ్యస్థంగా చూసే పరిస్థితులు లేరు. అన్ఫార్చునేట్. ఆల్టర్నేటివ్ గా నీకు ఒక ఒపీనియన్ ఉంటది, నువ్వు ఒక మనిషివి, నీకు ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంది, నువ్వు కూడా ఒక మనిషివే, రోజుకు కడుపుకు అన్నం తినే మనిషివే, న్యూట్రల్ పీపుల్వే అని గుర్తించడానికి సమాజం రెడీగా లేదు. సమాజం కదా, వాళ్ళు పోర్ట్రేట్ వర్గాలు మీడియా వాళ్ళు లేరు. దానికి వేస్తే నువ్వు నీ మీద పసుపు రంగు వేయాలి లేదా నీళ్ళు రంగు, నీకంటూ ఒక రంగు ఉండకూడదు. ఇలాంటి వ్యవస్థలో ఈ ఆలోచనే మాలాంటి వాళ్ళకి శాపంగా మారింది. ఇప్పుడు నేను కొన్ని వందల ఛానల్స్లో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడల్లా నన్ను తెలుగుదేశం అనుకున్నారు. నేను తెలుగుదేశం అనుకున్నప్పుడు ఏం సార్ తెలుగుదేశంలోకి వెళ్ళి ఒక పార్టీ టికెట్ తీసుకుంటే నన్ను ఎవరన్నా అంటారా? ఇప్పుడు సోకాళ్ళు మేధావులంతా వెళ్ళి పార్టీ టికెట్లు తీసుకోలేదా? నేను వెళ్ళి ఒక పార్టీ టికెట్ తీసుకొని నేను కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఏమవుతుంది సార్? ఎవరిని ఏమన్నా అంటారా? మొన్నటిదాకా తెలుగుదేశం అనుకున్నావు, కానీ వాళ్ళ ఆలోచనలు పటాపంచలు చేస్తూ నేను ఒక పార్టీ పెట్టాను. ఆలోచనకి పార్టీ పెట్టినా కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి. లేదులే పార్టీ పెట్టినా రేపో మాపో మెర్జీ చేస్తాడు శ్రవణ్ కుమార్, ఆ మెర్జీ చేసి వెళ్ళిపోయి తెలుగుదేశంలో జాయిన్ అవుతాడని ధీటుగా, తెలుగుదేశంతో పాటు ధీటుగా వాళ్ళు ఎన్ని సీట్లు అనౌన్స్ చేస్తారో నేను అన్ని సీట్లు అనౌన్స్ చేశాను. ఎమ్మెల్యే కంటెస్టింగ్కి వెళ్తున్నా. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు, రేపొద్దున ఎలక్షన్ జరిగినప్పటికీ అందరికీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారులే అని అనుకోనివ్వండి. ప్రజలు ఎంత నెగిటివ్గా అనుకుంటే నాలో అంత పట్టుదల పెరుగుతుంది. ఏదో ఒకటి అనుకుంటున్నారు, ఆ డిస్కషన్ అయితే ఉంటున్నారు మీరు. ఏదో రకంగా పొలిటీషియన్ కావాల్సింది అదేగా, ఏదో రకమైన గుడ్ ఆర్ బ్యాడ్ యు మస్ట్ బి ఇన్ లైమ్ లైట్. సో మీరు ఏంటి సార్ తెలుగుదేశం పార్టీతో ఇప్పుడు ఎన్డీఏ కూటమితో అసలు ఏం చర్చలు అవి ఏం లేవా? మాట్లాడలేదా ఇప్పుడు మీతో? అంటే పాలిటిక్స్ లో కాంచీరామ్ పాలిటిక్స్ నేను ఫాలో అవుతాను సార్. ఇప్పుడు మనం ఉద్యమం చేసేటప్పుడు ఆదర్శాలు మాట్లాడుకుంటాం, రాజకీయాలు మాట్లాడుకునేటప్పుడు పెద్ద టెక్నికాలిటీస్ ఉండకూడదు. రాజకీయాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, డైనమిక్గా ఉండాలి. సరే ఒక అటు ఇటు ఒక 10 అడుగులు అటు ఒక 10 అడుగులు ఇటు. సో నేను వాస్తవంగా నాకు ఒక మంచి ఇండియా కూటమితో పొత్తు ఏర్పడి 15 సీట్లు ఇస్తాం నాకు కాంగ్రెస్ పార్టీ. నేను ఆలోచించింది ఏంటంటే
గెలిచే దాంతో 5 సీట్లు తీసుకున్నా పర్లా, ఓడిపోయేదంటే 25 సీట్లు తీసుకున్నా అనవసరం. అంతే కదా. అప్పుడు 150 సీట్లు పోటీ చేయడం 150 సీట్లు పోటీ చేయడం బెటర్. సో 175 పోటీ చేయటం బెటర్. అయితే పొత్తులోకి వెళదామన్న ఆలోచన ఉన్న పరిస్థితుల్లో నరసింహరావు గారు, ఇది నేను చాలా హానెస్ట్గా నేను ఆన్సర్ చెప్పాలి దీనికి. నేను కనుక సిన్సియర్గా పొత్తులో ట్రై చేస్తే కనీసం నా ఒక్క సీట్ అన్న నాకు వచ్చేది. దానికి ఎవరు వెనక్కిపోరు, మీకు ఒక సీట్ ఇవ్వడానికి ఎవరు వెనక్కిపోరు, ఈవెన్ మీ పార్టీకి. నా పార్టీకి నేను పలానా చోట పోటీ చేస్తాను, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను పలానా చోట పోటీ చేస్తున్నాను, నేను అన్ని కాన్స్టిట్యున్సీలో మీకు సపోర్ట్ చేస్తాను, ఆ ఒక్క సీట్ వదిలేయండి సార్ నాకు, నేను నా పార్టీ నుంచి వస్తానని రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చేవాళ్ళు. నేనేం ఆలోచించానంటే, మనం పొద్దున్న లెగిస్తే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని తిడతాం. నేను బిడిబెట్లో చూసినా కూడా భారతీయ జనతా పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ భావజాలానికి బేసిక్గా వ్యతిరేకిని. ఐడియాలజీ పరంగా ఐడియాలజీకి నేను వ్యతిరేకిని. ఎందుకు వ్యతిరేకం శ్రావణ్ గారు? వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద పార్టీ కదంటే అయి ఉండొచ్చేమో, ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయి ఉండొచ్చు, భారతదేశంలో మళ్ళీ మీరే అధికారంలో రావచ్చు, 400 సీట్లు రావచ్చు. 400 సీట్లు వచ్చినంత మాత్రాన మీ భావాలతో నేను ఏకీభవించాలని లేదు. 450 సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చగలిగిన శక్తి ఉన్నటువంటి మీకు రాజ్యాంగాన్ని కించపరిస్తే నేను ఒప్పుకోను కదా. ఎందుకంటే నేను ఓ పిచ్చి భావాలు ఉన్నవాడిని కాబట్టి, అంబేద్కర్ గారి కోట్ వేసుకొని తిరుగుతున్నాను కాబట్టి, ఆ కోట్ నా ఒంటి మీద ఉన్నంత వరకైనా కాస్త నిజాయితీగా ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఎన్నాళ్ళు బతుకుతావో మనకు తెలియదు. మనం బతికినంత వరకు శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక విలువలతో బతికాడరా అని అనిపించుకోవాలని నా కోరిక. అది నా ప్యాషన్. నా ప్యాషన్ డబ్బు సంపాదించాలని కాదు, లేకపోతే పదవులు సంపాదించాలని కాదు, లేకపోతే జడ్జి పోస్ట్ రిజైన్ చేసి డైరెక్ట్గా ఏదో పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, అయ్యా నీ కేసులన్నీ నేను చూస్తాను, నాకు ఒక పదవి ఇవ్వు, నాకు ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా జగన్మోహన్ రెడ్డికి బొక్కే పడుతుంది ఎప్పుడూ అయిపోతుంది. ఆల్రెడీ జగన్ గారు లాయర్కి రాజ్యసభ ఇచ్చారుగా. అలాగే అయిపోదురు. కానీ నేను ఆలోచించింది ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి ఎన్డీఏ కూటమిలో శ్రవణ్ కుమార్ కనుక ఒక్క సీటు తీసుకున్నా, నేను భావితరాలకి చరిత్రక సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో అంటే నేను ప్రయత్నం చేయలా, టు బి హానెస్ట్. అదేదో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన మా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు, మమ్మల్ని ఎప్పుడు అడిగారు, అయినా అసలు మీకు ఈయనకి ఇచ్చేస్తాయా అని అనుకుంటారు వాళ్ళు. నేను అందుకని వాళ్ళకి కూడా చెప్తున్నా, మీ స్థాయిని ప్రశ్నించేదాకా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప స్థాయి. ఆల్మోస్ట్ చాలా మంది మాట్లాడుతోంది శ్రవణ్ సోల్డ్ అవుట్ టు వైసీపీ అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది. నేను వైసీపీకి సోల్డ్ అవుట్ అయితే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని అనర్గళంగా ఈ రోజు ఆర్గ్యుమెంట్ చెప్పి ఎందుకు ఫైట్ చేస్తారు నరసింహరావు గారు? అది సెకండరీ. వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి. అంటే ప్రజలు ఆ పాయింట్ తోనే ఏకీభవిస్తారు కానీ సరౌండింగ్ సర్కమిషన్